2 కొరింథీ 6వ అధ్యాయంలో నేను ఆ భాగాన్ని మీకు చదువుతాను. ప్రభు ఏం చెప్తున్నాడు? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, మీరు అన్బిలీవర్స్తో జోడుగా ఉండకూడదు, వారు మీరు ఒకే కాడి కిందికి రాకూడదు. మీరిద్దరూ జీవితాన్ని లేకపోతే ఏ విషయాన్నైనా సమభాగులుగా పంచుకోకూడదు. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక అని మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకని దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండి అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. అండ్ ప్రభు సర్వశక్తిమంతుడైనటువంటి ప్రభు చెప్పుచున్నాడు.